రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ప్రక్రియను కంప్లీట్ చేయాలని కృత నిశ్చయంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్లో చేరగా మరింత మంది కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ నడుస్తోంది. అటు 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ మంత్రులు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో బీఆర్ఎస్కు 34 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా అందులో 22 మందిని కాంగ్రెస్లో చేర్చుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమైనట్లే. దీంతో పక్కా లెక్కతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎల్పీపై ఫోకస్ పెట్టినట్లు స్పష్టమవుతోంది. జూలై 2nd వీక్లో బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. అంతకుముందే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ప్రాసెస్ను కాంగ్రెస్ పూర్తి చేయాలని అనుకుంటుంది. పార్టీ మారేందుకు 12 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. విలీనం కోసం అవసరమైన ఎమ్మెల్యేలతో మేం మాట్లాడుతున్నాం. 4-5 రోజుల్లో మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ కీలక నేత ఒకరు చెప్పారు. ఇక కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలో ఎక్కువ మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే ఉన్నట్లు తెలుస్తుంది. ఆ లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. దీంతో సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు ప్రచారం ఉంది. దీనికి తోడు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం వల్ల రాజకీయంగా నష్టమని నిర్ణయానికి వచ్చి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మారితే వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయనే ఆశతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయినట్టు సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే నెల మొదటి వారంలోనే విలీన ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.